యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఎంతో శ్రేష్టమైన రీతిలో మనల్నందరినీ నడిపిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. చాలా అంటే ప్రోత్సాహకరంగా ఈ సాక్ష్యాలు వింటున్నప్పుడు చాలా దేవుడు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నాడు. I'm being encouraged when I hear how God is moving in our lives, in the lives of the people within the church, in this family. దేవుడు చాలా గొప్ప రీతిగా మన పక్షాన ఉన్నాడు అని రుజువు చేసుకుంటున్నాడు. అది చాలా శ్రేష్టమైనది. అండ్ నేను కూడా ఒక చిన్న ఇది పంచుకోవాలి అని అనుకుంటున్నాను. మా వర్క్ ప్లేస్‌లో అంటే ఎక్కడ కూడా ట్రావెల్‌కి అలౌ చేయట్లేదు. క్లయింట్స్‌ని మీట్ అవ్వడానికి అలౌ చేయట్లేదు. కానీ మేము మా ఒక క్లయింట్ చాలా ఒత్తిడి చేస్తా ఉన్నారు మమ్మల్ని వచ్చి కలవమని. సో, నేను కొంచెం ధైర్యం చేసి ఆ డెసిషన్ తీసుకున్నాను వెళ్దాము అని. జాగ్రత్తలు తీసుకుందాము. కొంచెం సేఫ్ ఎన్వైరన్మెంట్‌లోనే ఉందాము అన్న థాట్‌తో వెళ్ళాను. అయితే మేము ప్రయాణం చేసి అంటే డిఫరెంట్ టచ్ పాయింట్స్ ఎయిర్‌పోర్ట్ దగ్గర క్యాబ్స్‌లో ఇంకా అక్కడి నుండి మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇదంతా జరిగింది. నేను తిరిగి వచ్చినప్పుడు కూడా నేను అంటే వాటర్ చేంజ్ అవ్వడం వల్ల కొంచెం నాకు కూడా కొంచెం దగ్గులాగా, కోల్డ్ లాగా స్టార్ట్ అయింది. ఇంక అప్పటి నుండి మళ్ళీ టెన్షన్. ఏంటి నేనేమన్నా ఇన్ఫెక్ట్ అయిపోయినా, ఒకవేళ అవుతే నేనిక్కడ నా ఫ్యామిలీకి మళ్ళీ ఇది అవుతదేమో అన్న ఆ డౌట్ సైకిల్‌లో వెళ్ళడం జరిగింది. కానీ దేవుని కృపను బట్టి ఒక 2 రోజులే సాధారణంగా ఎప్పుడు కోల్డ్ వచ్చినా కూడా నేను ఒక 1 వీక్ పైననే సఫర్ అవుతాను. అండ్ ఆ 1 వీక్‌లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటేనే కానీ అది నార్మల్‌గా సబ్సైడ్ అవ్వదు. మోస్ట్‌లీ ఏమవుతదంటే కోల్డ్ వచ్చి అది ఒకవేళ అగ్రవేట్ అవుతుంది అంటే నాకు ఆయాసం రావడము అలా అవుతా ఉంటది. సో, నేను చాలా భయపడ్డాను. అంటే బయటకి ఎవ్వరికీ చెప్పట్లేదు గానీ చాలా లోపల మటుకు చాలా భయమయింది. కానీ ఆ సమయంలో కరెక్ట్‌గా నేను ఆ ట్రావెల్ అయిపోయి రిటర్న్ అయిపోయిన సమయంలో కేవలం 2 రోజులే ఉండింది. అది కూడా దగ్గు, కోల్డ్ కలిపి ఉండింది. అండ్ 2 రోజుల తర్వాత తగ్గిపోయింది. అండ్ దాని తర్వాత అసలు ఐ యామ్ పర్ఫెక్ట్‌లీ నార్మల్. సో, ఒక ఫీవర్ లేదు, ఇంకేం లేదు. నేననుకున్నాను, నేను కూడా వెళ్లి టెస్ట్ చేయించుకోవాలేమో, నేను కూడా వెళ్లి కొంచెం కనుక్కోవాలేమో అలా అనుకున్నాను. కానీ దేవుడు నన్ను కూడా సంరక్షించి ఎంత ఎక్స్‌టెన్సివ్ ట్రావెల్ ఉన్నప్పటికీ గాడ్ కెప్ట్ మీ ప్రొటెక్టెడ్. And God was faithful in the entire episode. ఎపిసోడ్ అంతట్లో చాలా దేవుడు నన్ను సంరక్షించి కాపాడినాడు. సో, దాన్ని బట్టి దేవునికి వందనాలు. నా భయము దేవుడు అడ్రెస్ చేసినాడు ఇన్ ఎ డిఫరెంట్ వే. నేను తర్వాత అనుకున్నాను, ఏంటి అనవసరంగా భయపడుతున్నాను. యూ నో వేర్ ఇస్ మై ఫెయిత్? వై యామ్ ఐ ఫియరింగ్? అంత ఫియర్ ఎందుకొస్తుంది అని దేవుడు నన్ను కరెక్ట్ చేయడం జరిగింది. సో, ఆ విషయాన్ని బట్టి కూడా దేవుని సన్నిధిలో నేను సరి చేయబడి నా హృదయం అంతటితో మళ్ళీ ఇంకోసారి ఎగ్జామిన్ చేసుకోవడానికి నన్ను నేను నా స్టేట్ ఆఫ్ మైండ్, నా యొక్క విశ్వాస నడక ఎలా ఉందో ఎగ్జామిన్ చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చినాడు. దానిని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినము వాక్యము ఏం పంచుకోవాలని దేవుని సన్నిధిలో ఎదురు చూస్తా ఉన్నప్పుడు దేవుడు ఒక చాలా శ్రేష్టమైన ఎగ్జాంపుల్ లేకపోతే ఒక సంఘటన నా ఎదుట పెట్టినాడు. మరి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని
ఈ సమయంలో మాట్లాడాలని ఉద్దేశిస్తున్నాడో నాకు తెలియదు. ఎవరిని ఉద్దేశించి ఇది మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. కానీ ఇది బహుబలంగా ఈ దినము ఆహ్, చాలా స్పష్టంగా కొందరికి లేకపోతే అందరికి ఇది వర్తిస్తది అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయం పైన ఈ ఒత్తిడి తీసుకొనొస్తున్నాడు. ఈ యొక్క బలమైన ఆహ్, నడిపింపు తీసుకొనొస్తున్నాడు ఈ వాక్య భాగం పైన. సో, అనేక సార్లు ఆహ్, మన జీవితంలో సందర్భాలొచ్చినప్పుడు ఆహ్, లేకపోతే ఎవరికైనా బాగాలేనప్పుడు, లేకపోతే ఆహ్, పరిస్థితులు మన చేతి దాటిపోతున్నాయి అని అనుకున్నప్పుడు అనేక సార్లు ఇందాక నేను చెప్పాను కదా! భయంలో గాని, లేకపోతే ఆహ్, కన్‌ఫ్యూజన్‌లో గాని కొంతమంది ఆహ్, ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో చేతులు ఎత్తేసేసే స్థితిలో కొంతమంది ఉంటారు. కానీ ఒక కుటుంబం జీవితంలో ఆహ్, వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చినప్పుడు వాళ్ళు దేవుని వైపే చూసారు. వాళ్ళు దేవునికి వారి మొరను సమర్పించుకున్నారు. ఒక వార్తను పంపించారు. యేసుక్రీస్తు ప్రభువారికి నువ్వు ప్రేమించిన నీ యొక్క సహోదరుడు ఆయన బాగాలేకుండా ఉన్నాడు. ఆయన అనారోగ్యంతో ఉన్నాడు అన్న వార్తను యేసుక్రీస్తు ప్రభువారికి అందడం జరుగుతుంది. ఇది లాజరుని బట్టి లాజరు యొక్క సహోదరులు ఆహ్, మేరీ ఇంకా మార్తా వీరి యొక్క జీవితపు సందర్భము. ఏం జరిగింది అని మనం చూసినట్లయితే లాజరు అనారోగ్యంతో ఉన్నాడు. గనుక ఆ సమయంలో ఆహ్, తన కుటుంబ సభ్యులు మరియా ఇంకా మార్తా ఇద్దరు కూడా వారు వారు చేసిన మొదట పని ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఆ యొక్క మాటను అందజేస్తారు. ఒక ఒక వ్యక్తిని లేకపోతే వ్యక్తి ద్వారా ఆ యొక్క ఆ వార్తను యేసుక్రీస్తు ప్రభువారికి అందించడము మనము చూస్తాము. యోహాను సువార్త 11 అధ్యాయంలో ఈ యొక్క సంఘటన వివరించబడి ఉన్నది. మొదటి వచనంలో మీరు చూస్తారు. లాజరు అనారోగ్యంగా ఉన్నాడు. లాజరు అస్వస్థతతో ఉన్నాడు. అతను బేతనీ అన్న ఆ యొక్క గ్రామం నుండి మరియా ఇంకా తన సహోదరి మార్తా ఉన్న ఆ బేతనీలో అతను ఉంటున్న వ్యక్తిగా ఉన్నాడు అని మనము చూస్తాము. అయితే ఈ కుటుంబం గురించి ఒక వివరణ ఆ మొదటి 2 వచనాల్లో రాయబడి ఉన్నది. అండ్ ఆ విషయాన్ని అర్థం చేసుకొని తర్వాత మిగతా వాటిలోనికి వెళ్దాం. ఇది ఎలాంటి కుటుంబం అంటే వీరు దేవుణ్ణి ఎంతగానో యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతగానో ప్రేమించిన కుటుంబము. అక్కడ 2వ వచనము, 3వ వచనంలో మనం చూస్తాము. ఏ కుటుంబం నుండి ఈ మరియా వచ్చింది? ఏ మరియను గురించి రాయబడి ఉందంటే, ఆ మరియా ఒకానొకప్పుడు ఆ యొక్క చాలా శ్రేష్టమైన విలువ కలిగిన అత్తరును యేసుక్రీస్తు పాదాల దగ్గర అది దాన్ని పగలగొట్టి ఆయనను తన తన వెంట్రుకలతో తుడిచి ఆయనను అభిషేకించి ఆరాధన చేసిన ఆ మరియా ఎంతగా ప్రేమించింది, ఎంతగా యేసుక్రీస్తు వారిని ఆమె ఆరాధించింది, ఎంతగా వర్షిప్ చేసింది, ఎంతగా అడోర్ చేసింది. అలాంటి వ్యక్తి ఈ మరియా. ఆ కుటుంబం గురించి వీరు ఎంతగానో యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రేమించారు. చేసిన పనులు, వారు చేసిన ఆరాధన ఇది అంతా కూడా ఎంతగా వారు దేవుణ్ణి ప్రేమించారో అది కనబడతా ఉన్నది. ఈ వ్యక్తులు వాళ్ళ జీవితంలో ఒక సంఘటన, ఒక సందర్భము. ఆ సందర్భం ఏంటిది?
వాళ్ళ సహోదరుడు, వారు ప్రేమించిన సహోదరుడు, అది కూడా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ కుటుంబంను ఎంతగానో ప్రేమించారు కదా. ఈ కుటుంబము ఆ సహోదరుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు వారు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయనను స్వస్థపరచాలా అని వారు ఎక్స్పెక్ట్ చేశారు. అనారోగ్యములో దేవుని వైపు తిరగడము, మొదట ఆయనకు మన విన్నపము సమర్పించుకోవడము చాలా శ్రేష్టమైంది. అది చేయాలి. ఈ కుటుంబము చేశారు కూడా. They were expecting that Jesus will show up when Lazarus was suffering from a disease, when Lazarus was suffering with an ailment. యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. ఆయన వచ్చినప్పుడు తన సహోదరుడు స్వస్థపరచబడతారు అన్న నమ్మకంలో మరియా, మార్తా ఇద్దరు కూడా ఆ విశ్వాసం కలిగి వాళ్ళు ఉన్నారు. ఇది మనకి ఎక్కడ అర్థమవుతుంది? వారు ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన వచ్చిన తర్వాత కలిసినప్పుడు ఈ మాటలు వాళ్ళు చెప్తారు. మరియా అదే మాట చెప్తుంది, మార్తా అదే మాట చెప్తుంది. 11వ అధ్యాయము 22వ వచనంలో చూడండి. 21వ వచనము. ప్రభువా, నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. ఈ మాటలు మార్తా చెప్తుంది. అదే అధ్యాయము 32వ వచనంలో మీరు మరియా అదే మాటలు పలకడము చూస్తాము. ప్రభువా, మీరు ఒకవేళ ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. సో ఈ మాటలను బట్టి ఏం అర్థమవుతుంది అంటే, వారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాక కొరకు ఎదురు చూస్తున్న వారు. ఒకటేం చేశారు, ఆయనకు విన్నపము సమర్పించుకున్నారు. ఆయనకు ఆ యొక్క వార్తను అందజేసినారు. నువ్వు అతిగా ప్రేమించిన నీ సహోదరుడు లాజరు ఆయన అస్వస్థతగా ఉన్నాడు, ఆయన దగ్గరికి మీరు రండి అన్న వార్తను పంపించారు. మొదటిది. రెండోది, వీరు ఎదురు చూస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారికి మనము మన విన్నపము పంపించుకున్నాము, మన యొక్క మెసేజ్ ని పంపించాము, మన సహోదరుడు బాలేడన్న మెసేజ్ ఆయనకు అందింది. ఆయన వస్తాడు, అది విన్న తర్వాత ఆయన వస్తాడు. ఎందుకు? ఆయన మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు కదా, ఆయనకు మనమంటే ఇష్టం కదా, ఆయన మన ఆతిథ్యము స్వీకరించిన వాడు కదా, ఆయన మన ఆరాధనను స్వీకరించిన వాడు కదా, కనుక ఆయన వస్తాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన వస్తాడు అన్న ఎదురు చూపుతో మరియా ఇంకా మార్తా ఉంటా ఉన్నారు. కానీ ఏం జరిగినది? ఆ సందర్భంలో ఒక మాట చాలా చాలా బలంగా నా యొక్క హృదయాన్ని తాకింది. ఆ మాట 4వ వచనంలో 5వ వచనంలో 6వ వచనంలో మనకు కనబడుతుంది. ఏమనుందంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట విన్నారో, ఆయన ఈ యొక్క అనారోగ్యము, ఈ యొక్క అస్వస్థత చావుకు దారి తీయదు అని ఆయన చెప్పడము జరుగుతుంది. తర్వాత ఇది దేవునికి మహిమార్థమై దేవునికి మహిమ తెచ్చే సంఘటనగా ఉంటది అని యేసుక్రీస్తు వారు చెప్పి 6వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. Yet when he heard that Lazarus was sick, he stayed where he was 2 more days. ఆయన లాజరు అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని తెలిసి, విని, అర్థం చేసుకొని, గ్రహించి నప్పటికీ ఇంకా 2 రోజులు ఆలస్యము ఆయన చేయడము ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడేమో ఈ కుటుంబము ఆయనను ప్రేమిస్తున్నారు, ఆయనకు సందేశం అందించినారు, ఎదురు చూస్తున్నారు. మా యొక్క అవసరతలో ఆయన కనబడతాడు, మా యొక్క అవసరతలో ఆయన మాకు ఒక సొల్యూషన్ ఇస్తాడు, ఆయన మా అవసరతలో మా సహోదరుణ్ణి ఆయన
స్వస్థపరుస్తాడు అన్న ఎక్స్పెక్టేషన్ తో వీరున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట విని ఆయన డిలే చేసినాడు. ఆ మాట ఆయనకు అందినప్పటికీ లాజరు అనారోగ్యంతో ఉన్నాడని తెలిసినప్పటికీ 2 రోజులు ఆయన డిలే చేసినాడు. ఇది అర్థం చేసుకోవడానికి ఆ సమయంలో అర్థం చేసుకోవడానికి చాలా కష్టమవుతుంది. విశ్వాసంతో బ్రతుకుతున్న వారు దేవుని యొక్క విడుదల కొరకు, దేవుని యొక్క హస్తము వారి పైన ఉండాలని, దేవుని యొక్క స్వస్థత వారి జీవితంలో కనపరచబడాలని ఎదురు చూస్తున్న వారు ఆయన డిలే చేస్తున్నాడు, ఆయన విని కూడా డిలే చేస్తున్నాడు అని అర్థం చేసుకోవడము చాలా కష్టము. He delayed with an intent. కానీ అది ఈ ఈ ఈ కుటుంబానికి గాని, తన చుట్టూ ఉన్న ఆ యొక్క డిసైపుల్స్ కి గాని, తనతో కదులుతున్న వ్యక్తులకు గాని ఎవరికి ఆ ఇంటెంట్ అర్థం అవ్వట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ పని చేస్తున్నారు, ఎందుకు ఆయన ఆ యొక్క డిలేని చేస్తున్నాడు, ఎందుకు ఆయన 2 రోజులు ఆగి వెళ్దామని అంటున్నాడు, ఆ ఆ ఉద్దేశము అర్థం అవ్వట్లేదు. ఆ ఉద్దేశము స్పష్టపరచబడలేదు కూడా. వాళ్ళు కేవలము యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట మాట్లాడడము విన్నారు. ఏమని? లాజరు యొక్క అనారోగ్యము చావుకు దారి తీయదు, చావులో ముగింపు అవ్వదు అన్న మాట యేసుక్రీస్తు వారు అది వినగానే ఈ మాట చెప్పారు అని రాయబడి ఉంది కదా. అది ఒకటే విన్నారు. కానీ ఈయన ఎందుకు డిలే చేస్తున్నాడు, ఎందుకు ఆలస్యంగా వెళ్దామని అనుకుంటున్నాడు, ఎందుకు ఆయన ఇంకొక ప్రదేశం గుండా వెళ్దాము అని ప్లాన్ చేస్తున్నాడో ఆ యొక్క స్పష్టత అక్కడ ఎవ్వరికి రాలేదు. ఈ కుటుంబము దూరంగా ఉన్నారు, ఈ కుటుంబంకి అర్థం కావట్లేదు, ఎదురు చూస్తున్నారు. కానీ అయ్యో సహాయం వస్తుంది, ఎంతగానో ప్రేమించినాం కదా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మమ్మల్ని అంతగా ప్రేమించినారు కదా, మా ఆరాధనను పొందుకున్నారు కదా, మా యొక్క హాస్పిటాలిటీని ఆయన రిసీవ్ చేసుకున్నారు కదా, ఈయన ఈ సమయంలో కనబడతాడు, ఖచ్చితంగా మా యొక్క పరిస్థితిలో ఆయన కనపరచబడతాడు, ఆయన యొక్క స్వస్థతను మేము అనుభవిస్తాము అని ఎదురు చూస్తున్న కుటుంబానికి అర్థం కావట్లేదు ఎందుకు డిలే అవుతుందో, ఆయన చుట్టూ ఉన్న ఆ యొక్క డిసైపుల్స్ కి కూడా అర్థం కావట్లేదు ఎందుకు డిలే అవుతుందో. పరిస్థితి ఏంటి? పరిస్థితి అనారోగ్యము. పరిస్థితి the situation is about a man who is with a disease. ఆ పరిస్థితి ఏంటి? ఆ యొక్క అనారోగ్యంగా ఉన్న వ్యక్తి ఎదురు చూస్తున్నాడు స్వస్థత కొరకు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆలస్యం చేశారు. పదకొండవ వచనంలో మనము ఇంకొక మాట చూస్తాం. ఆయన దానికి ముందు ఏం జరిగిందంటే వారు ఇంకొక మార్గం నుండి వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్లాన్ చేయడము, అది అర్థం కాక ఈ యొక్క డిసైపుల్స్ అడుగుతారు, అయ్యా ఎందుకు మనము ఆ యొక్క యూదయ నుండి మనం ఎందుకు వెళ్ళాలి, అక్కడ అందరు నిన్ను చంపివేయడానికి వాళ్ళు ప్రణాళిక వేసుకుంటున్నారు కదా, అక్కడున్న యూదులు నిన్ను రాళ్లతో కొట్టి చంపివేయాలనే ఆలోచన కలిగి ఉన్నారు కదా, ఆ మార్గం ద్వారా ఎందుకు వెళ్దామని ఆలోచన కలిగి ఉన్నావు అని యేసుక్రీస్తు వారిని ప్రశ్నించడము, ఆయన వారికి సమాధానము చెప్పిన తర్వాత ఆయన ఎలాంటి సమాధానం చెప్తారంటే, మనకు 12 గంటలు వెలుగు సమయం ఉన్నది, ఆ వెలుగులో నడిచినప్పుడు ఎవరు త్రొట్టిల్లడు,
చీకటి అయినప్పుడే త్రొట్టిల్లుతారు కదా అన్న సమాధానము ఆయన వారికి ఇవ్వడం జరుగుతున్నది. దాని తర్వాత 11వ వచనంలో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట ఆ యొక్క డిసైపుల్స్ కి ఆయన వెల్లడి చేస్తున్నారు. ఇక్కడ సందర్భం ఏంటిదంటే, ఆ సమయానికి మన స్నేహితుడు లాజరు ఆయన నిద్రించుచున్నాడు, నేను అక్కడికి వెళ్ళి ఆయనను లేపబోతున్నాను అని మాట యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క డిసైపుల్స్ కి అర్థం కావట్లేదు. వాళ్ళ ఉద్దేశంలో ఏంటి? లాజరుకు బాగలేదు, లాజరుకు అస్వస్థతగా ఉన్నది, అంత మటుకు విన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిద్రించి ఉన్నాడు, ఆయనను లేపడానికి నేను వెళ్తున్నాను, అది ఇప్పుడు వెళ్తున్నాను అని ఆయన చెప్పినప్పుడు వీరికి అర్థం కాలేదు. ఆ యొక్క సివియారిటీ కానీ, ఆ పరిస్థితి ఏంటో గాని, నిజంగా దేనిని గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారో ఆ సందర్భం గాని, ఆ యొక్క విషయాలు ఈ యొక్క డిసైపుల్స్ కి అర్థం కాలేదు. వాళ్ళు అంటున్నారు, ప్రభువా, ఒకవేళ ఆయన నిద్రించినట్లయితే ఆయన లెగుస్తాడు కదా, నిద్రలో ఆయన బాగైపోయి మంచిగా లెగుస్తాడు కదా అని వారు మాటలు చెప్పడం జరుగుతుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నారు ఆ యొక్క శిష్యులతో. 14వ వచనంలో, లాజరు చనిపోయినాడు. ఈ 14వ వచనంలో ఉన్న సారాంశమే ఈ దినము మనము ధ్యానం చేయబోతున్నాము. లాజరు చనిపోయినాడు. I am glad I was not there. ఈ మాటలు మళ్ళీ చదువుదాం. So then he told them plainly, Lazarus is dead, and for your sake I am glad I was not there, so that you may believe. But let us go to him. చాలా స్టార్కింగ్ గా, చాలా ఆశ్చర్యము తీసుకుని వచ్చే, ఆయన ఎలాగా మాట్లాడుతున్నాడో, ఆయన ఏం చేస్తున్నాడో అర్థం కాని సిచ్యువేషన్ అన్నమాట అది. ఆ మాటల్లో కూడా లాజరు చనిపోవడం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు దానిని బట్టి ఆయన గ్లాడ్ గా అంటే సంతోషంగా ఉండడం ఏంటి? అర్థం కాదు. తర్వాత వాళ్ళ శిష్యుల్లో ఒక ఆయన తోమా ఏమంటాడంటే, ఓహో, లాజరు చనిపోయినాడు కదా, మనం కూడా అక్కడికి వెళ్ళి మనం కూడా లెట్ us also go that we may die with him. వీళ్ళకి అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారి చుట్టూరున్న శిష్యులకు కూడా అర్థం కావట్లేదు. వాట్ ఈస్ ద ఇంటెంట్ ఆఫ్ ద డిలే? వాట్ ఈస్ ద ఇంటెంట్ when Jesus is saying let us go? He is dead now, let us go now. ఆ మాటల వెనకాలన్న అర్థము, ఆ మాటల వెనకాలన్న ఉద్దేశము వీరికి కూడా అర్థం కాలేదు. వారు చాలా సన్నిహితంగా యేసుక్రీస్తు ప్రభువారికి బ్రతుకుతా ఉన్నారు, కదులుతా ఉన్నారు. బట్ ఇట్ వాజ్ నాట్ వెరీ క్లియర్ టు దెమ్ వాట్ హీ వాజ్ డూయింగ్. ఇప్పుడు పరిస్థితి ఎక్కడి నుండి ఎక్కడికి మారింది? అనారోగ్యంగా ఉన్న వ్యక్తి చనిపోయినాడు. అనారోగ్యంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు డిలే చేసినారు. చనిపోయిన తర్వాత నేను ఇప్పుడు వెళ్తాను అని ఆయన మాట్లాడడము జరుగుతుంది. ఆ మాటలు చెప్తున్నప్పుడు నేను వెళ్ళలేదు, నేను డిలే చేసినందుకు నేను సంతోషంగా ఉన్నాను, మీ నిమిత్తమై నేను I am glad I did not go there. I am glad I was not there. చనిపోయిన తర్వాత ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఎవ్వరికి ఆ క్లారిటీ లేదు, ఏం చేయబోతున్నాడేనా. There was a disease. Jesus now says
he has died. పదిహేడవ వచనంలో వీరు బయలుదేరి వెళ్ళి ఆ స్థలానికి చేరుకున్నప్పుడు వాళ్ళకి ఏం అర్థమైందంటే లాజరు చనిపోయి 4 దినాలైంది. నాలుగు దినాలు లాజర్ యొక్క స్టేట్ ఏమైంది? అనారోగ్యంతో చనిపోయినాడు, టూమ్ లో పెట్టబడినాడు. హీ హాస్ బీన్ బరీడ్ ఆల్సో. కుటుంబం ఏం ఎక్స్పెక్ట్ చేసింది? ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు వస్తాడని ఎక్స్పెక్ట్ చేసినారు. ఆయన రాలేదు. చనిపోయిన తర్వాత ఈయన నేను వెళ్ళలేదు, మంచి పని చేసినాను అని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. 4 దినాలు ఆ యొక్క లాజరు ఈ యొక్క ఈ సమాధిలో ఆయన పెట్టబడి ఉన్నాడు. ఆ సమయానికి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వెళ్ళినట్లు రికార్డ్ చేయబడి ఉన్నది. అండ్ దెన్ మార్త వచ్చి కలుస్తుంది. ప్రభా నువ్వు ఇక్కడికి వచ్చినట్లయితే, నువ్వు ఇఫ్ యు హ్యాడ్ బీన్ హియర్, నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే మా సహోదరుడు చనిపోయేవాడు కాదు అన్న మాటలు మార్త నోట్లో నుండి రావడం చూస్తున్నాము. అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. వారు ఏం ఎక్స్పెక్ట్ చేసినారు? వారి యొక్క విశ్వాసము ఏ స్థితి వరకు ఉన్నది అనంటే, దేవుడు అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని స్వస్థపరచగలడు, చనిపోకుండా ఆపగలడు. అది వారి విశ్వాసం యొక్క, అక్కడి వరకు వారు విశ్వసించినారు. అదే ఆ మాటల్లో మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే మా యొక్క సహోదరుడు చనిపోయేవాడు కాదు. ఆ మాటల్లో ఏమర్థమవుతుంది మనకి? చావు ఒక ఎండ్ స్టేట్ లాగా వాళ్ళు డిఫైన్ చేసుకున్నారు. చావు తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చేయలేరు. ఈ చావు తర్వాత there is no scope. Their faith was up to a level where they had belief that if Jesus was there in the time of sickness, ఆ యొక్క అనారోగ్యపు స్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు కనపడినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అప్పుడు ప్రత్యక్షమైనట్లయితే అప్పుడు స్వస్థపరుస్తాడు. అది వారి విశ్వాసము. అది తప్పు కాదు. కానీ అక్కడి వరకే వారు ఉన్నారు. అక్కడి వరకే వారికి అవగాహన ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచేవాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఆ అనారోగ్యంను తొలగించేవాడు, అది వారికి నమ్మకం ఉన్నది. అంతవరకే వారు ఎక్స్పెక్ట్ చేసినారు కూడా. ఎవరినైతే ప్రేమించాడు గనుక వెళ్ళకుండా ఉన్నాడో, ఆ వెళ్ళకుండా ఉండకపోవడం బట్టి లాజర్ చనిపోయినాడో, చనిపోయిన తర్వాత 4 దినాల తర్వాత, 4 దినాలు సమాధిలో ఉన్న తర్వాత అప్పుడు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షం అవుతున్నారు, దర్శిస్తున్నారు. ఇదంతా మీరు చూసినట్లయితే, ఇదంతా ఈ యొక్క సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మీరు చూసినట్లయితే, ఈ విశ్వాసము ఎక్కడి వరకు కనబడుతుందంటే, ఇఫ్ ఓన్లీ జీసస్ షోడ్ అప్ వెన్ లాజర్ వాజ్ అలైవ్. ఇఫ్ ఓన్లీ ఆ సమయంలో ప్రత్యక్షము, ఆ సమయంలో నువ్వు మమ్మల్ని దర్శించినట్లయితే, ఆ సమయంలో నువ్వు మా యొక్క సహోదరుని దగ్గరకు వచ్చినట్లయితే మా యొక్క సహోదరుడు బ్రతికేవాడు కదా. ఇది ఇంకొక రీతిలో, ఇంకొక కోణంలో నుండి మనం ఆలోచన చేసినట్లయితే ఎలాంటి లెవెల్ ఆఫ్ ఫెయిత్ అంటే, దే బిలీవ్, దీస్ ఆర్ పీపుల్ హూ బిలీవ్ దట్ జీసస్ వాస్ ద హీలర్. He was the one, he was loving them.
they had trust that he will come. ఆ సందర్భంలో నా యొక్క అవసరతలో ఆయన రావాలి, ఆయన ప్రత్యక్షం అవ్వాలి, ఆయన నా సందర్భం నుండి నన్ను బయటికి తీసుకురావాలి, నా యొక్క అనారోగ్యం నుండి నన్ను బయటికి తీసుకొని రావాలి. అది ఒక లెవెల్ ఆఫ్ ఫెయిత్. యేసుక్రీస్తు వారి వైపు నుండి చూసినట్లయితే ఆయన ప్రేమించినాడు గనుక వెళ్ళలేదు. ఆ లాజరును ప్రేమించి, ఆ కుటుంబాన్ని ప్రేమించి ఆయన వెళ్ళలేదు. ఆయన చనిపోయినాడని తెలుసుండి కూడా ఆయన వెళ్ళలేదు. ఇంకా ఏమంటున్నాడు, నేను వెళ్ళలేదు గనుక ఐఎమ్ హ్యాపీ ఐ డిడ్ నాట్ గో. మనము ఎక్స్పెక్ట్ చేస్తాము దట్ గాడ్ విల్ షో అప్ ఇన్ ద టైమ్ ఆఫ్ అవర్ నీడ్. కానీ ఈ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే, ఈ సందర్భంలో చూసినట్లయితే దేవుడు ఒక ఉద్దేశం పెట్టుకొని he wanted to show up. He wanted to show up for the glory of God. దేవునికి మహిమ వచ్చున్నట్లుగా, మహిమ తీసుకుని వచ్చే సందర్భంలో, దేవునికి అతిగా మహిమ కల్పించే సందర్భంలో ప్రత్యక్షం అవ్వాలని ఆయన ఉద్దేశించినాడు. కానీ ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న ప్రజలు, ఆ యొక్క కుటుంబము అందరూ కూడా అనారోగ్యంగా ఉన్న సందర్భంలో, లాజరు అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంలో వారు ఎదురు చూస్తున్నారు. నేను అనుకుంటాను, they probably stopped expecting that anything will happen after they buried him. అనారోగ్యము, disease and death has happened. తర్వాత ముప్పై 38వ వచనంలో దానికి ముందు 37వ వచనం చూద్దాము. అక్కడున్న ప్రజలు ఏమంటున్నారు చూడండి. 37వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి, ఈయన ఎంతగా లాజర్ను ప్రేమించాడు చూడు, ప్రేమించాడు గాని ఆయన బ్రతికినప్పుడు వచ్చినట్లయితే లాజరు బ్రతికేవాడు కదా. ఈయన కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చినాడు కదా, ఈ లాజర్ను చనిపోకుండా ఆపే శక్తి ఆయనకు ఉన్నది కదా, ప్రేమించినాడు కదా, ఇది చేసి ఉండొచ్చు కదా అన్న అక్కడ యూదులు మాట్లాడుతున్నారు. Look at the expectation of the people. People have, their expectation was that he will show up in the time of disease. The expectation was, వీరందరి ఆలోచన, ఈయన సమర్థుడు, ఈయన స్వస్థపరిచేవాడు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చినాడు, గుడ్డిగా ఉన్న వారిని చూపునిచ్చినాడు. అలాంటి వ్యక్తి ఈ లాజర్ని ఇంతగా ప్రేమించిన వాడు చనిపోక ముందు కనబడచ్చు కదా. లాజరు చనిపోకుండా ఆపచ్చు కదా. ఆయనను, యేసుక్రీస్తు ప్రభువారిని ఎలాగ అర్థం చేసుకున్నారంటే యాజ్ అ హీలర్. అనారోగ్యంను దూరం చేసే వానిగా అర్థం చేసుకున్నారు. అది శ్రేష్టమైనది. వారి ఎక్స్పెక్టేషన్ అక్కడి వరకు ఉన్నది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రేమలో, ఆయన వీరిని ప్రేమించాడు గనుక హీ డిలేడ్. ఆయన ప్రేమించాడు గనుక
ఆ లాజర్ను చనిపోవడానికి అనుమతినిచ్చినాడు. ఆయన ప్రేమించినాడు గనుక 4 రోజులు ఆ యొక్క టూమ్ లో ఉండడానికి ఆయన he allowed that to happen. And then Jesus comes. ముప్పై 39వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. ఆయన ఏమంటాడంటే, సరే ఆ యొక్క ఆ సమాధి దగ్గరికి వచ్చి ఆ రాయిని తొలగించండి అని ఆయన ఆ మాటలు చెప్తున్నప్పుడు అక్కడున్న ప్రజలు అంటారు, అయ్యో 4 రోజులు, ప్రజలు కాదు మార్త అంటుంది ఏమని, 4 days అయిపోయింది, స్థితి ఏమైపోయి ఉంటది, ఆ యొక్క శరీరం యొక్క స్థితి, ఆ యొక్క బాడీ యొక్క స్థితి కుళ్ళిపోయి ఉంటది కదా ప్రభువా, వాసన వస్తా ఉంటది, నువ్వేంటి డోర్ తెరవమని అంటున్నావు, నువ్వేంటి రాయిని జరపమని అంటున్నావు. కుళ్ళిపోయిన డీకే అయిపోయిన స్థితి నీ మార్త హైలైట్ చేస్తా ఉంది. ఆ మాటల్లో ఏమర్థం అవుతుందంటే, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నా చేస్తాడా, ఆ యొక్క నిరీక్షణ అక్కడ కనబడట్లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు జవాబునిస్తున్నారు మార్తకు, ఏమని, నువ్వు నమ్మినట్లయితే నువ్వు దేవుని మహిమను చూస్తావు, నేను ఈ మాట నీకు చెప్పలేదా? If you believed, you will see the glory of God. And then they roll out the stone. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినప్పుడు ఆయన పలికిన మాటల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అది చాలా జాగ్రత్తగా మనం చూద్దాం. 11వ అధ్యాయము 4వ వచనంలో, ఈ అనారోగ్యము this sickness will not end in death. No, it is for God's glory, so that God's Son may be glorified through it. ఈ మాటలు ఆయన పలికినాడు. He has already said it, that this sickness will not end in death. అది మరి ఎందరైతే విన్నారో, ఎందరి వరకైతే ఈ మాట చేరిందో వారికి అర్థం అవ్వలేదు కనుక ఆ మాటలను వారు నమ్మలేకపోయినారు, లేకపోతే ఆ లెవెల్ ఆఫ్ బిలీఫ్ వారు పెట్టుకోలేకపోయినారు. ద ఎండ్ is not death. అది ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పడము, తన నోటి నుండి వచ్చిన మాట, it will not end with Lazarus dying. గాని ఈ సందర్భంలో దేవుడు మహిమపరచబడతాడు, ఆయన మహిమ గురించి ఇది జరుగుతుంది అన్న మాటలు ఎవరికి అర్థం కాలేదు. That is why their belief was never at that level. Their belief was always at a level where he will show up in my situation. But God showed despite the situation. God showed up even after a point of decay. ఆయన అడుగుతున్న ప్రశ్న ఇది, డిడ్ ఐ నాట్ టెల్ యూ దట్ ఇఫ్ యు బిలీవ్డ్, నువ్వు నమ్మినట్లయితే నువ్వు దేవుని ఏంటి మహిమను చూస్తావు కదా, నేను ఈ మాట నీకు చెప్పలేదా? చెప్పినాడా ముందు? దట్ యు విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. 4వ వచనంలో మాట్లాడినాడు ఆ మాట. If you had believed
that this is happening for the glory of God, if you had believed that this circumstance will exalt God, that he will show up no matter what, he is a person who loves us, he is a person who, despite my situation, despite my disease, despite a death, God is going to be glorified. If only the family believed, if only these people believed, if only the disciples believed. నేను అనుకుంటున్నాను వీరు ఎదురు చూపు లాజర్ లెగడం వరకే, లాజర్ యొక్క స్వస్థత వరకే ఉన్నది. లెగడం కూడా కాదు, లాజర్ స్వస్థపరచబడాలా, అనారోగ్యం ఉన్నప్పుడు ఆయన స్వస్థపరచబడాలా, అదే వారు ఎదురు చూసినారు. దేవుడు మహిమపరచబడాలని ఎదురు చూసినట్లయితే ఏం జరిగేది? ఈ సందర్భంలో ఆయన సమర్థుడు, ఆయన మహిమపరచబడాలా అని ఎదురు చూస్తున్నట్లయితే ఏమై ఉండేది? చూసారా, ఈ ఫేత్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ faith. The family was expecting that Jesus will show up at the time of Lazarus' disease. And Jesus was intending to show up for God's glory. దేవుని యొక్క నామము ఉన్నతంగా ఆ స్థలములో, ఆ యొక్క ప్రాంతంలో హెచ్చింపబడాలా, ఆయనకు మహిమ రావాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. నలభై 43వ వచనంలో Jesus called in a loud voice, Lazarus, come out. దేవుని మాటకు ఎంత పవర్ ఉన్నది. ఆయన సృష్టించినప్పుడు ఆయన పలికిన మాటలు, నువ్వు నేను చూస్తున్న ఈ బ్రతుకుతున్న ఈ భూగోళము, మనము మన చుట్టూ ఉన్న సమస్తము కూడా ఆయన మాటతో, ఆయన మాట్లాడగా, ఆయన ఒక మాట నోటి నుండి రాగా అవి సృజించబడినాయి. ఆ నోటి నుండి లాజరు బయటికి రా అన్న మాటలు వస్తున్నాయి. And from the tomb came a man who had life. Not a man who had disease, not a man who was healed of a disease, a man who had a full regeneration. ఎందుకు? శరీరము ఆ సమయానికి కొంతవరకు కుళ్ళిపోయి ఉండొచ్చు కూడా. ఆ యొక్క ఇందులో ఆ మాట వెనకాల అంత శక్తి ఉన్నది. అనేక సార్లు మనం దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు వి ఆర్ నాట్ వెరీ ఏమంటారు, ఒకనొక భయం నాకు ఏమొస్తుందంటే, ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను నెగ్లిజెంట్ గా ఉంటానేమో, నేను అర్థం చేసుకోనేమో, ఆయన హృదయం, ఆయన ఏం మాట్లాడుతున్నాడో నేను దాన్ని క్యాజువల్ గా తీసుకుంటానేమో, ఆ భయము నాలో చాలా సార్లు వస్తుంది. When God spoke, a decayed body rose up, came to life, and he came out perfectly normal. ఆ కట్టులతోనే బయటకు వచ్చినాడు, కానీ సజీవంగా పూర్తి మనిషిలాగా బయటకు వచ్చినాడు.
అనేకసార్లు అర్థం కాదు. అనారోగ్యంగా ఉంది కదా! దేవుడు కనబడట్లేదు, రాలేదు. చనిపోయినాడు, దేవుడు కనబడలేదు. కుళ్ళిపోయినాడు, అప్పుడు వచ్చి బయటికి రా అని పిలుస్తున్న ఆ మాటలు, అప్పుడు వచ్చి నువ్వు బయటికి రా లాజర్ అని పిలిచిన మాటకు సాదృశ్యము ఏంటిదంటే, లాజరు ఆ కట్టుబట్టలతో ఆ యొక్క with his hands and feet wrapped in stripes of linen, he came out. he ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతం చేసిన ఇది అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్యంలోనికి తీసుకుని వెళ్ళింది. ఎంతగానో దేవునికి మహిమ వచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు వారు చనిపోయిన వారు లేపడం చూసినారేమో, అస్వస్థతగా ఉన్న వారిని లేపడం యేసుక్రీస్తు ప్రభువారు చూసినారేమో, కానీ కుళ్ళిపోయి సమాధిలో పెట్టబడి కుళ్ళిపోయిన శరీరము బయటికి రావడము జరగలేదు అప్పటి వరకు. దేవుని యొక్క ఉద్దేశము అనేక సార్లు ఆయన డిలే చేస్తున్నాడంటే మనం కంక్లూజన్స్ కి వచ్చేస్తా ఉంటాము. దేవుడు వింటున్నాడా, ఉన్నాడా, దేవుడేనా, జవాబు ఇవ్వడేంటి? దేవుడైతే వచ్చి ఉండాలి కదా, నన్ను ప్రేమించినట్లయితే ఆయన స్వస్థపరచుండాలి కదా, నా అనారోగ్యంలో నేను ఆయనను చూసినప్పుడు నన్ను బాగు చేసి ఉండాలి కదా. We question God many times. ఈ మరియ మార్తల్లాగా నువ్వు ఆ సమయంలో వచ్చిన్నట్లయితే నేను ఈ పరిస్థితి మాకు వచ్చుండేది కాదు కదా అన్న సందర్భాలు అనేక మన జీవితాల్లో ఉంటాయి. We expect God to show up. We expect God to be there according to how we think He should be there. మనం అనుకున్న రీతిలో ఆయన కదలాలా, మనం అనుకున్న రీతిలో ఆయన ప్రత్యక్షం అవ్వాలా, మనం అనుకున్న రీతిలో ఆయన అద్భుతం చేయాలా అని మనం ఆశపడతా ఉంటాము. కానీ ఈ యొక్క ఇదంతటిలో ఆయన ఒక 2-3 రెవల్యూషన్ ని స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు క్లియర్ గా ఆయన తీసుకుని వచ్చినాడు. ఒకటి ఏంటి, ఆయన పునరుద్ధానము తీసుకుని రాగలిగే, రిజరక్షన్ చేయగలిగిన సామర్థ్యుడు, రిజరక్షన్ పవర్ ఉన్న వ్యక్తి. ఆయనలో ఆ శక్తి ఉన్నది. హీ ఈస్ ఏబుల్ టు రిజరక్ట్ ఎనీథింగ్ దట్ ఈస్ డెడ్ అండ్ ఆల్సో డికేడ్. ఆ శక్తి కలిగిన వాడు అని రుజువు చేసుకున్నాడు. ఇంకొకటి చాలా స్పష్టంగా అర్థమైన ఇది ఏంటంటే, ఆయన చేసిన పని వెనకాల దేవునికి మహిమ. He did something for the glory of God. ఎంతమంది అక్కడ దేవుని యొక్క మహిమను చూస్తుంటారు ఆ సమయంలో. ఎంతమంది వాళ్ళ కళ్ళు విప్పబడి ఎంత గొప్పగా ఆయనను ఆరాధించుంటారు, ఎంత గొప్పగా దేవునికి మహిమ వచ్చి ఉంటుంటది ఆ సమయంలో. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన దాని వెనకాల దేవునికి మహిమ, దేవునికి ఆ యొక్క ఘనమైన స్థితిని ఆరోపించడానికి ఆయన ఈ పని చేస్తున్నాడు. మనము మన పరిస్థితుల్లో ప్రభా నా సందర్భంలో, నా స్థితిలో నాకు జయము దయచేయి, గాని నీకు మహిమ రావాలా,
ఈ సందర్భం అంతటిలో నువ్వు మహిమపరచబడాలా, నువ్వు ఘనపరచబడాలా. ఇట్ ఈస్ నాట్ ఫర్ మై డెలివరెన్స్ అలోన్. your name should be glorified. You should be worshipped in this. You should be honored in this. That is the lesson that is deep down in this story. God is God a healer? Yes, he is a healer. Is God someone who will heal you in your disease, from your disease? Yes, he will. ఒక్కొక్కసారి ఆయన డిలే చేస్తాడు. దానికి అర్థము ఆయన ప్రేమించట్లేదు కాదు. ఆయన నీ జీవితంలో ఆశీర్వాదము తీసుకుని రాకుండా ఉండడానికి కాదు. ఆయన ఇంక వేరే ఏదో ఉద్దేశంతో కాదు. కానీ ఆ డిలే వెనకాల, లేకపోతే ఆయన ఒక సమయాన్ని ఆయన గ్యాప్ ఇస్తున్నాడు, ఆయన స్పందించట్లేదు అంటే దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంది. అది ఇట్ విల్ లీడ్ టు గాడ్స్ గ్లోరీ అని మనము అర్థం చేసుకోవాలా. ఆ రకమైన లెవెల్ ఆఫ్ ఫెయిత్ కి మనము ఎదగాల. ఇక్కడ ఈ కుటుంబంలో దేవుడు చేసిన శ్రేష్టమైన రెవల్యూషన్ ఏంటిదంటే, ఆయన పునరుద్ధానము, ఆ రిజరక్షన్ పవర్ కలిగిన వాడు అని రివీల్ చేసుకోవడమే కాదు, గాని వారిని ప్రేమించాడు గనక దేవునికి మహిమ తీసుకుని వచ్చే విధంగా ఆయన బ్రతకాలని కూడా నేర్పించినాడు. He did something because he loved them. Because he loved them, he delayed. Because he loved them, he wanted to come at an instance which will glorify God. దేవుని అర్థం చేసుకోవడము అనేక సార్లు మన సందర్భాలలో, మన యొక్క సిచ్యువేషన్స్ లో, మన ల్యాక్ లో, మన డిసీజ్ లో, మన యొక్క అవసరతల్లో అర్థం చేసుకోవడము చాలా కష్టము. ఎందుకంటే మన ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఎప్పుడు ఎలా ఉంటదంటే, నా విశ్వాసము ఒక అవుట్కమ్ కి తీసుకొని రావాలా. మనం అనుకున్న అవుట్కమ్ ఏంటి? నా యొక్క స్వస్థత వస్తే చాలు. We do not think beyond that. ఏ రకంగా దేవుడు ఇంకా ఘనపరచబడతాడు, ఏ రకంగా దేవుడు ఇంకా హెచ్చింపబడతాడు, we will not be able to visualize that. అది అర్థం కాదు కూడా, మనము అది ఊహించలేము కూడా. నా పరిస్థితిలో ఏదేమైనప్పటికీ, నా యొక్క అవసరతలో ఏదైనప్పటికీ, నా దేవుడు సమర్థుడు, నా దేవుడు స్వస్థపరిచేవాడు, నా దేవుడు ఆయన నామమును ఉన్నత స్థలముల్లో హెచ్చించుకున్నవాడు. తన మహిమ కొరకు నా జీవితంలో ఆయన పని చేస్తున్నాడు. అది నమ్మడము మన పరిస్థితుల్లో, మన సిచ్యువేషన్స్ లో చాలా ప్రాముఖ్యము. ఈ దినము యొక్క ప్రశ్న, how do we know our God? How are we experiencing this Jesus? ఆయన హృదయంలో ఒక డిలే వెనకాల ఒక పర్పస్ ఉంది. అది మనకు అర్థం అవినా అవ్వకపోయినా, స్టిల్ for the glory of God, for God's glory, I will believe. For God's glory, I will still hang on. For God's glory, I will trust. ఆయన అనారోగ్యంలో చేయనట్లయితే ఆ నెక్స్ట్ స్టేజ్ లో ఆయన విడుదలనిస్తాడు. అది కాకున్నట్లయితే ఆ నెక్స్ట్ స్టేజ్ లో ఇస్తాడు. ఆ యొక్క షడ్రక్ మెషక్ అబేద్నగో వారు అగ్నిలో వేయబడినప్పుడు వారు అన్నిన మాటలేంటి? Our God is more than able to deliver us. And even if he doesn't, we will not give up. వారి లెవెల్ ఆఫ్ ఫెయిత్ ఎలాగున్నది?
It is not based on the situation. It is not based on the circumstance. It is not based on the fire. It is not based on that day's need. Their level of faith went beyond that. It went to the point where they looked at God and said, He is the reason. He is the reason. ఆయన ఈ సందర్భంలో ఈ సమయంలో కనపడకపోని కానీ ఆయన సామర్థ్యుడు, ఆయన కనపడకపోయినప్పటికీ his name be honored and glorified. But that day God was there in their situation. He was there in the fire with them. He ensured their deliverance. లాజరు జీవితంలో కుళ్ళిపోయిన ఆ శరీరంతో మాట్లాడుతున్నాడు. బయటికి రా అంటే ఆ యొక్క లాజరు జీవం కలిగి సంపూర్ణం చేయబడి బయటకు వచ్చినాడు. దేవుని ఆలస్యం వెనకాల, దేవుని యొక్క పనులు వెనకాల ఉద్దేశం అయితే ఉన్నది. అది మనం అర్థం చేసుకోవాలా. ఏదేమైనప్పటికీ నా జీవితంలో దేవుడు గణపరచబడాలా. ఈ సందర్భంలో ఆయన ఆరాధించబడాలా, ఆయన గణపరచబడాలా. నా యొక్క అనారోగ్యంలో ఆయన నన్ను స్వస్థపరచగలిగిన సామర్థ్యుడు, అది నాకు తెలుసు. అది ఇంకొక స్టేజ్ కి వెళ్ళినా కూడా స్టిల్ గాడ్ is able to deliver me. Still God has a plan. Still God's name will be glorified. That's the level of faith that we should walk in. పదకొండో అధ్యాయము 15వ వచనంలో, For your sake I am glad I was not there. ఎవరి కోసం? ఆ శిష్యులతో మాట్లాడుతూ అంటున్నాడు, మీ కొరకు నేను అక్కడ లేను. For your sake I am glad I was not there. Are we at a point where we are understanding the heart of God? Are we at a point where we are understanding the mind of God? Are we at a point where we are asking God, Lord, despite whatever situation, despite I know you are able, I know you are my Father, I know you are my healer, I know you are the deliverer, you are my rock, you are my resurrection, you are the power, you are the word, you are the one who will lead me. I know all of this. But in this situation, you be glorified. ఈ సమయంలో నువ్వు ఆరాధించబడు, నువ్వు గణపరచబడు. నువ్వు ఏ స్థితికి తీసుకుని వెళ్ళినా ఆ సమయంలో నువ్వు నీ నామం హెచ్చించబడాలా. నువ్వు ఒక్క మాట పలుకు. When Jesus said, it is for God's glory, this will not end in death. They should have looked at that. They should have believed in that person. They should have had trust on that word. When Jesus said, it will not end here, it will not end here. నాలుగో వచనంలో అది చావులో ముగించబడదు. నిజంగా లాజరు అక్కడ స్టోరీ ఆగిపోయిందా?
అది సమాప్తము కాదు. దేవుని మహిమ కొరకు ఇవన్నీ జరుగుతున్నాయి, దేవుని మహిమ కొరకు జరుగుతున్నాయి అన్న మాట యేసుక్రీస్తు వారు పలికిన మాటలు ఆ మాటను పట్టుకొని మనం బ్రతకాలి. The third lesson in this is, are we living based on what Jesus is saying? నువ్వు ఇది చెప్పినావు కదా ప్రభువా, నీ మాటలో ఆ శక్తి ఉన్నది, నువ్వు ఇది పలికినావు కదా ప్రభువా, నువ్వు అది చేస్తావు. రాయబడి లేదా ఆయన నోటి నుండి వెళ్ళిన ప్రతి మాట, ఆ మాట అది అది ఏ పని కొరకైతే వెళ్తుందో అది చేసుకుని గాని తిరిగి రాదని. రాయబడి లేదా ఆయన మాటలు ఆ సృజించగలిగిన శక్తి, ఆ యొక్క దూసుకుని వెళ్ళే శక్తి, పవర్ కలిగి ఉన్నవని. రాయబడి లేదా ఆయన మాటకు జీవమిచ్చు మాటలని. ఆ మాట చొప్పున బ్రతకడము మనం నేర్చుకోవాలి. ఇంకొక కోణం నుండి ఆలోచన చేయండి. A decayed body is obeying the voice of God. నువ్వు నేను జీవం కలిగి ఆయన పెట్టిన ఊపిరి, ఆయన పెట్టిన ఆ జీవం కలిగిన బిడ్డలము ఇంకా ఎంతగా ఆ మాటకు విని దానికి స్పందించి దాని ప్రకారము మనం బ్రతకాలి. When he spoke, a decayed body came to life. How much more you and I, the ones who live, the ones who have this life that he has given, how much more should we obey when he speaks? ఆయన మాట్లాడినప్పుడు అర్థం కాకపోతే, అయ్యా అర్థం కాలేదు, నాకు అర్థం చేపించు, అయ్యా నాకు అర్థం కావట్లేదు, కానీ ఇంకా నువ్వు రాజువు నా జీవితంలో, ఇంకా నువ్వు నా జీవితంలో నిర్ణయం తీసుకునే అధికారం నీకున్నది, ఇంకా నువ్వు సామర్థ్యుడు అన్న స్థితిలో ఆయనను ఎరిగిన వారంగా మనం బ్రతకాలి. పరిస్థితుల యొక్క కాంప్లెక్సిటీస్ కానీ దాని సివియారిటీ అందరికీ అర్థమవుతుంది. కానీ ఆ పరిస్థితుల్లో నీ దేవుడు ఎవరు, ఆ పరిస్థితుల్లో నీ దేవుడు ఎంత ఉన్నతమైన వాడు, ఆ పరిస్థితుల్లో ఆ పరిస్థితి ఎంత తీవ్రమైన పరిస్థితి అయినప్పటికీ నీ దేవుడు ఎంత గనుడో అది తెలుసుకుని దాని ప్రకారంగా బ్రతికే ఆ విశ్వాసము ఈ దినము అవసరము. ఈ యొక్క స్టోరీ నుండి, ఈ యొక్క ఎపిసోడ్ నుండి నా దేవుడు ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. నా దేవుడు ఎంత, ఆయన మాటల్లో ఎంత శక్తి ఉందో అర్థమవుతుంది. ఆయన చేసిన పని వెనకాల ఉద్దేశం ఉన్నది, ప్రేమ ఉంది అని కూడా అర్థమవుతుంది. He delayed because he loved them. He delayed because he wanted his disciples, for their sake he did not go. He wanted to show them that God is all powerful. He wanted to show them, he wanted them to experience the resurrection power that he holds. Because he loved them and for their sake, వాళ్ళ కొరకు, వాళ్ళను ప్రేమించినాడు గనుక, మరియా మార్తా లాజరును ప్రేమించినాడు గనుక ఆయన వెళ్ళలేదు. దేవునికి మహిమ తీసుకుని రావాలి గనుక ఆయన వెళ్ళలేదు. ఈ యొక్క శిష్యులు అర్థం చేసుకోవాలి గనుక, ఈ శిష్యుల యొక్క కళ్ళు వారు తెలుసుకోవాలా, వాళ్ళ కళ్ళు తెరవబడాలా, ఈయన ఎవరు, ఆ రెవల్యూషన్ వాళ్ళకి అందించబడాలా, అందుకని ఆయన వెళ్ళలేదు. అక్కడున్న అనేక ప్రజలు, ఆ ప్రాంతంలో ఉన్న అనేకులు ఆయన చేసిన పనిని చూసి దేవునికి మహిమనివ్వాలా, అందుకని ఆయన వెళ్ళలేదు.
45వ వచనము. Therefore many of the Jews who had come to visit Mary, మరియను సందర్శించి మరియకు ఆ యొక్క సంతాపం తెలియజేయడానికి వచ్చిన వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారో చూసి, they had put their faith in him. That was the end. God was glorified. Many people had put their faith in him. If your situation, if your trouble, if your momentary disease is going to give God so much glory in the end, then so be it, because my God will speak to that situation. My God will say, it will not end here. And if he has spoken so, God will be glorified. If he has spoken so, God will be honored. Many people will put their faith because of this testimony. దేవుని అర్థం చేసుకోవాలా, దేవుని హృదయం వెనకాల ఏముందో అర్థం చేసుకోవాలా. Oh, I should get to know my God. Oh, I should get to know how wonderfully he works. అది మన తృష్ణ ఉండాలా. సంగమా, మీరు దినదినము నా దేవుడు ఎవరు, నా సిచ్యువేషన్ లో నా దేవుడిని నేను ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో, if we are not getting closer, if we are not getting closer to the heart of God, then what are we doing? Let your situation, let your disease, let your whatever lack, whatever the circumstances, if Jesus said it will not end here, then for his name's sake, it will not end there. ఆ రకమైన విశ్వాసపు స్థితిలో మనం బ్రతకాల. ఆ రకంగా దేవుని తెలుసుకుంటూ ఆయన హృదయానికి దగ్గరగా మనం బ్రతకాల. లాజర్ జీవితంలో దేవుడు చేసిన అద్భుతము అనేకులను విశ్వాసంలోనికి, అనేకులను ఆయన పైన విశ్వాసము మళ్లింప చేయడానికి దారి తీసింది. దేవునికి మహిమ తీసుకుని వచ్చింది ఆ యొక్క సందర్భము. Church, children of God, your life, my life should give God that glory. Whatever the situation, whatever be the circumstance, whether it is a disease, whether it is a circumstance, it is a lack, there is the need, whatever it is, my God is more than able to provide, to heal, to resurrect, to give life. But his name should be glorified. ఈ దినము దుర్గారావు గారి ఆ కుటుంబంలో దేవుడు మహిమపరచబడలేదా? వారి సాక్ష్యంలో ఈ మహిమ లేదా? వారు ఎంతో ఏమంటారు, దుఃఖపు స్థితిలో నుండి వెళ్ళారు. But today, will this family not say, my God is glorified? Whatever we went through, still our God is glorified. There are children who are getting healing right now. Can you not say right now, my God is glorified? No matter my situation, నా యొక్క పరిస్థితి ఎలాగున్నప్పటికీ, నా యొక్క అనారోగ్యం ఎలాగున్నప్పటికీ, దేవుడు నన్ను స్వస్థపరిచినాడు. అంత కష్టమైనప్పటికీ, still today my God is glorified. Are we not testifying? All that we have done, all that we are moving towards is that we are on a journey of getting closer to this God that we serve. We are on a journey to knowing our God much better. We are on a journey of exploring who this God is. ఏ సిచ్యువేషన్ అయినా, ఏ పరిస్థితి అయినా దేవుని నామము
హెచ్చించబడాలా, దేవుని నామము ఉన్నత స్థలంలో ఆయనకు మహిమ కలగాల. ఆ రకమైన స్థితిలో మనం బ్రతుకుదాము, ఆ రకమైన విశ్వాసముతో మనం బ్రతుకుదాము. షడ్రక్ మెషక్ అబేద్నెగోల కట్లను ఆయన తెంచినాడు. ఎక్కడ? అగ్నిలో వేయబడక ముందు కాదు, వేసిన తర్వాత. లాజరును ఆ శరీరమును కుళ్ళిపోయిన తర్వాత ఆయనను పిలిచినాడు. Not at the time of disease, not at the time of death. After decay, he called out Lazarus. So my God is more than able to handle anything. అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ, ఏమి లేని శూన్యంలో నుండి ఆయన సమస్తము సృజించగలిగిన సమర్థుడు. ఆయన నీ పరిస్థితుల్లో, నా పరిస్థితుల్లో మనల్ని ప్రేమించిన వానిగా, మన దేవునిగా ఉన్నందుకు ఆయన వస్తాడు. వచ్చి ఆయన నామము మహిమపరచబడడానికి నీ జీవితంలో, నా జీవితంలో కదులుతాడు. ఆ రకమైన విశ్వాసంలో మనం బ్రతుకుదాము. ఆ రకంగా దేవునికి ఆయన హృదయం తెలుసుకుంటూ ఆయనకు దగ్గరగా బ్రతుకుదాము. దేవుడు ఈ యొక్క సమయాన్ని ఆశీర్వదించును గాక. ఈ మాటలు మన జీవితంలో ఆయన ఫలింప చేయును గాక. ఆమేన్.